ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, ఖచ్చితంగానైతే చూడండి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేశాను, అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనము వైజాగ్ సిటీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందామండి. నేను ఆ రియల్ ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసినప్పుడు అది ఫియర్ఫుల్ గా అనిపించకపోవచ్చు, బట్ అందులోని డెప్త్ ఎంత ఉంది అనేది మాత్రమే మీరు గమనించాలి అని నేనైతే అనుకుంటున్నాను. కొన్ని ఎలా ఉంటాయంటే ఆ సంఘటనలు చాలా బాధాకరంగానైతే ఉంటాయి. అంతేకాకుండా కొన్ని కల్పితాలు చాలా ఫియర్ఫుల్ గా అమ్మో అమ్మో అన్నట్టుగానైతే ఉంటాయి. కొన్ని ఏంటంటే అక్కడ దెయ్యం కనిపించకపోయినప్పటికీ కూడా మనకి భయం వేసేటట్టు, భయం కలగజేస్తుంది. మరి ఇది గమనించుకోవాలి. ఈరోజు మనము 2007లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాము. రాము మంచి ప్రొఫెషన్లోనైతే ఉన్నాడు. నేను ఆ ప్రొఫెషన్ గురించి అయితే చెప్పడానికి లేదు. రాము ఏంటంటే రాత్రి 11 ఆ సమయానికి తన ఇంటికి వస్తున్న సమయంలో తను బైక్ మీద వస్తూ ఉండగా సడన్ గా తన బ్యాక్ సైడ్ ఎవరో కూర్చున్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలా ఫీల్ అయ్యేసరికి తనకి ఎందుకోనో భయం వేస్తుంది. సడన్ గా బ్రేక్ అయితే వేస్తాడు. వేసేసరికి ఎవరో తన్ని ఇలా టచ్ అయితే ఎలాగవుతుంది, బ్రేక్ వేయగానే వెనకాల ఉన్న మనిషి గుద్దుకోవడం అనేది జరుగుతుంది కదా, అది సర్వసాధారణం. అలానే టచ్ అయినట్టుగానైతే అనిపించి ఒక్కసారిగా వెనకతల మళ్ళీ ఎవరూ లేనట్టుగా తేలిగ్గానైతే ఉంటుంది. అలా అయ్యేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు, ఎవ్వరూ లేరు. అదొక నిర్మానుష్యమైన ప్రదేశం. చల్ల గాలి అయితే వీచింది. తన ఒంటి మీద వెంట్రుకలు అయితే నిక్కబడుచుకున్నాయి. అంత చల్ల గాలిలో కూడా తనకి ఎందుకనో చెమటలు అయితే కారుతున్నాయి. భయం వేస్తుంది. చుట్టూ అంతా చూశాడు, ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగానైతే ఉంది. తను ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాడు. అక్కడ ఒక రైల్వే ట్రాక్, అది దాటుకొని వెళ్తున్న సమయంలోని ఆ చివరన ఒక అమ్మాయి తెల్ల చీరలోని తన్నే చూస్తూ కనిపించేసరికి తన్ని చూడగానే ఒక్కసారిగా భయంతోని అర్పిత అంటూ తను బైక్ ని కంట్రోల్ అయితే తప్పిపోతాడు. బైక్ వెళ్ళి కిందనంతా కూడా రాసేస్తుంది. మొత్తం స్కిడ్ అయిపోయి చాలా దూరం అయితే వెళ్ళిపోయి పడిపోతాడు. తన ఫ్రాక్చర్ అవుతుంది. చేతికి ఏమో చిన్న గాయాలయ్యి మొత్తం ఇదంతా కూడా తెగిపోతుంది. అలాగే తను పడేటప్పుడు తన హెల్మెట్ అయితే లేదు. తను పడేటప్పుడు తన తలకు ఒక గాయం అయితే అయ్యింది. రక్తం వస్తుంది. చుట్టుపక్కల ఎవరూ లేరు హెల్ప్ చేయడానికి. తనైతే మెల్లగా స్పృహ కోల్పోతున్నట్టుగా తనకే తెలుస్తుంది. ఎందుకనంటే కళ్ళు చీకట్లు కమ్మేస్తున్నాయి. ఈలోగా తన దగ్గరికి ఆ అమ్మాయి అయితే వచ్చి చుట్టూ తిరుగుతూ తన కాసి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే తనకి పూర్తిగా స్పృహ అయితే కోల్పోయేసరికి అటుపక్కగా వస్తున్న ఒక ఆటో అతను చూశాడు. చూసి అయ్యో అని చెప్పి మానవత్వంతో అతన్ని తీసుకువచ్చి అతని బైక్ ఒక పక్కన పెట్టేసి తాళం వేసేసి అతను తీసుకువచ్చి సేఫ్ గాను ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్కి అయితే పట్టుకుపోయాడు. హాస్పిటల్లో చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇంకా అలాగే తెచ్చిన వాళ్ళని మీరు యాక్సిడెంట్ చేసి అలాగా తీసుకొచ్చారని కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. మరి ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఈలోగా తన ఫోన్ తీసి సెల్ ఫోన్లోని నెంబర్కి కాల్ చేసి ఇలాగా యాక్సిడెంట్ అయింది, మీరు అర్జెంటుగా పలానా హాస్పిటల్కి రండి అంటే వాళ్ళ తాలూకు వాళ్ళ నాన్నగారు ఒక్కలే ఉన్నారు, వాళ్ళ అమ్మగారు లేరు, చనిపోయారు. అతనైతే వచ్చేసరికి ఇంకా డాక్టర్ గారు ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫిలప్ చేయించి తనకి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసినప్పుడు తను కలవరించుతున్నాడు అర్పిత అని. డాక్టర్ గారు అంతా అయిపోయిన తర్వాత ఎవరి అర్పిత అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే వచ్చి అడిగితే
మా కోడలండి తను లేదు, చనిపోయింది అని చెప్తాడు. మీ అబ్బాయి వాళ్ళ వైఫ్ని కలవరిస్తున్నాడండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు డాక్టర్. ఆ తర్వాత ఏమవుతుంది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని చూడడానికి ఒక అమ్మాయి అయితే వస్తుంది హాస్పిటల్కి. ఆ అమ్మాయి పేరు ప్రజ్ఞ. అంకుల్ రామ్కి ఎలా ఉంది అని అడుగుతుంది. పర్వాలేదమ్మా, ఇప్పుడు కాస్త సృహలోకి వచ్చాడు అని అంటే నేను ఒకసారి వెళ్ళి చూడొచ్చాను. వెళ్ళమ్మా అంట. లోనికి వెళ్ళి చూస్తుంది. ఎలా జరిగింది ఏంటి, నిన్న మా ఇంటి దగ్గర బాగానే ఉన్నావుగా, ఎలా పడిపోయావు అని కంగారుగానైతే అడుగుతుంది. రాత్రి నేను అర్పితాన్ని చూశాను, తను చూడగానే నేను భయంతో కంట్రోల్ తప్పాను, ఇలా పడిపోయాను అని చెప్తాడు. చెప్పేసరికి తను షాక్ అయిపోతుంది. నువ్వు ఇంకా అర్పితాన్ని మర్చిపోలేనట్టున్నావు అని అంటుంది. అంటే ఆ మాటలకి తన కోపం వచ్చి, ఏంటి నువ్వు మాట్లాడేది, నేను ఎప్పుడూ మర్చిపోయాను, అయినా గుర్తుంచుకోవడానికి నేనేమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నానా, మా నాన్న ఫోర్స్ చేసి నాకు పెళ్లి చేశాడు, అందుకనే ఇంతంతాను అని చిరాగ్గానైతే అంటున్నాడు. సరే సరే నువ్వంత కోప్పడకు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి తన చేతిని గట్టిగా పట్టుకొని, ఏం కాదులే అంత నార్మల్ అవుతుంది, తన గురించి మటుకు ఆలోచించుకో అని చెప్పేసి ప్రజ్ఞ అయితే వెళ్ళిపోతుంది. సరే ఇంకా ఆ రోజు కూడాను నార్మల్గా ఎప్పట్లాగే అయిపోతుంది. నైట్ తనకి ఏంటంటే డ్రిప్ పెడతారనమాట. టైంలోని తన బెడ్ దగ్గర ఎవరో కూర్చున్నట్టుగానైతే తనకు ఒక ఫీల్ అయితే కలుగుతుంది. కళ్ళిప్పి చూద్దాం అనుకుంటాడు కానీ తను పూర్తిగాను నిద్ర మైకంలోనైతే ఉన్నాడు. అయితే తన దగ్గర కూర్చొని ఎవరో ఏడుస్తున్నట్టుగానైతే తనకి వినిపిస్తూ ఉంటుంది. అలా వినిపించేసరికి అప్పుడు కాస్త కళ్ళు తెరవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ సమయంలో తన పక్కనే అర్పిత కోపంగా తన కాస్త చూస్తూ కూర్చొని ఉన్నట్టుగానైతే కనిపిస్తుంది. ఇంకంతే చూస్తూ లేచి కూర్చుంటాడు. అక్కడ ఎవ్వరు లేరు. ఊరుకూరుకునే తను అరుస్తూ ఉన్నాడనమాట. ఊరుకూరుకునే తను అలా అరుస్తుంటే వాళ్ళ నాన్న లేచి వచ్చి, ఏమైందిరా ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటే, అర్పిత వచ్చింది నా దగ్గర కూర్చుంది అని భయపడిపోతూ అంటాడు. ఏంటి అర్పిత రావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, నీకు తెలియదు నాన్న, మొన్న దానివల్లే నేను స్కిడ్ అయి పడిపోయాను అని అంటూ ఉంటాడు. నీకు పిచ్చి పట్టిందే ఏంటి, తను చనిపోయింది కదరా, అయినా తన గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే, లేదు నాకు భయపడుతుంది, కనిపించి భయపడుతుంది నా భార్య అని చెప్తాడు వాళ్ళ నాన్నకి. చెప్పేసరికి సరే సరే చూద్దాంలే అని చెప్పి నువ్వు పడుకొని మళ్ళీ తను వెళ్ళిపోతాడు. ఆ పక్కనే బెంచ్ మీద అయితే పడుకుంటాడు. ఆ రాత్రి అయితే గడిచిపోతుంది. ఇంకా 2-3 డేస్ అలానే రోజు నైట్ అయ్యేసరికి అర్పిత రావడం, తన పక్కన కూర్చోవడం, ఏడవడం ఇదైతే చేస్తుంది. ఎందుకనో పిచ్చివాడిలాగా అయితే తయారైంది తన వాలకం. అది చూసేసరికి తండ్రి కదా, ఏంటి రాముగాడు రోజుకి ఇలా అయిపోతున్నాడు, వాడికి ఏమైంది ఏంటి అని చెప్పేసి, సరే ఆడేదో అంటున్నాడు కదా ఒకసారి ఎవరికైనా చూపిద్దామని అనుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా అడుగుతారు. ఇలాంటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు తెలియదు కదండి, ఎవరో అలాంటి ఇబ్బందులు పడిన వాళ్ళకైతే తెలుస్తారు. ఎందుకనంటే వాళ్ళు ఇంకోళ్ళ ద్వారా ఎవరి ద్వారానో తెలుసుకుంటారు. అందరికీనైతే అలాంటి వాళ్ళ గురించి తెలీదు. అయితే సరే ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళని అయితే అడుగుతాడు. 2-3 చెప్తామండి, మాకు తెలిస్తే చెప్తామని చెప్పేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక అతను అయితే తెలుస్తాడు. అతను ఇక్కడ వాడు కాదు, విజయవాడ అతను అయితే అక్కడికి తీసుకువెళ్ళాలి కొడుకుని అని చెప్పేసి ఇంకా రోజునమాట ఇంకా ఏంటంటే లిటరల్లీ పిచ్చెక్కిన వాళ్ళగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. తను బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలో కనిపిస్తుంది అనడం, ఇంకా అలాగే ఎక్కడైనా కూర్చుంటే నా పక్కనే ఇప్పుడు వచ్చి కూర్చుంది అని చెప్పడం, నన్ను పీక పట్టుకొని గొంతు నిలిమేస్తుంది అని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేసరికి తండ్రి ఇంకా ఇవన్నీ కూడా ఎక్కువ అవడంతో ఒకగానొక కొడుకు, వాడికి కూడా ఇంకేదైనా అయితే ఇబ్బంది పడాలి అని చెప్పేసి సరే అని చెప్పి వెళ్దాము, ఇలా విజయవాడలో ఎవరో ఒక అతను ఉన్నారంట, అతని దగ్గరికి వెళ్దామని ప్రజ్ఞకి ఈ విషయం అయితే చెప్తాడు రాము. చెప్పేసరికి సరే ఇంకా తను ఏంటంటే అయితే నేను కూడా వస్తానండి అని అంటుంది. నువ్వెందుకమ్మా ఇంకా పెళ్లి కావాల్సిన అమ్మాయివి ఇలాంటి చోట్లకి అని అంటే, పర్లేదు అంకుల్ అలా అంటారేంటి, రాము నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా, అలా ఎలా వదిలేస్తాను, వస్తాను అంకుల్ అని అంటుంది. సరేనమ్మా అయితే నువ్వు కూడా రా అని చెప్పేసి మొత్తం 3 కలిసి విజయవాడ అయితే వెళ్తారు.
ఇంట్లోని మరి ఎవరు అడగరా, వాళ్ళ అమ్మ నాన్న అడగరా అని మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. వాళ్ళ నాన్న అయితే లేడు, అమ్మ ఒక్కరిదే ఉంది, అన్నయ్య ఒకడు ఉన్నాడు. అన్నయ్య మటుకు తను అసలు ఎవరిని కూడా పట్టించుకోడు. అంటే ఇంట్లోని బాధ్యత లేకుండా తిరిగే అన్నయ్య అన్నమాట. తాగుడికి బానిస అయిపోయి వ్యసనపరుడిలాగా అయితే తిరుగుతూ ఉన్న ఒక అన్నయ్య ఉన్నాడు. తిను ఉద్యోగం చేస్తుంది. తిన ఉద్యోగం మీదే తను వాళ్ళ అమ్మ అయితే బతుకుతున్నారు. వాళ్ళ అమ్మకి ఏదో పెన్షన్ అయితే వస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య ఎవరు కూడా ఈ అమ్మాయిని ఆపేది లేదు. అందుకనే తిను కూడా బయలుదేరుతుంది. తర్వాత వాళ్ళు విజయవాడ అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎంతో సేపటికి వీళ్ళు తెల్లవారు ఎప్పుడో 3:30 సమయానికి అక్కడ నించుంటే వీళ్ళ టర్న్ వచ్చేసరికి సాయంత్రం 4:30 అయితే అయిపోయిందంటండి. ఇంకా అప్పుడు వెళ్ళేసరికి అతను అన్ని చూశాడంట. చూసి వీళ్ళిద్దరిని బయటకు వెళ్ళి కూర్చోమన్నాడంట. ఆ అబ్బాయిని ఒక్కడనే కూర్చోబెట్టి అసలు విషయం ఏంటి, ఎందుకు మీ ఆవిడ మీకే కనిపిస్తుంది చెప్పేసి ఒక ప్రశ్న అయితే వేశాడంట. ఏమోనండి, అది నాకైతే తెలీదు, నేను భర్తను కదా అందుకనే నాకు కనిపిస్తుందేమో అని నార్మల్గానైతే చెప్పాడు. చెప్పేసరికి సరేనని చెప్పి అతనైతే ఏవో మంత్రించి తాయెత్తు అయితే కట్టాడంట. ఇంకా నీకు ఆ అమ్మాయి వలన ఎటువంటి అపాయం అయితే కలగదు, సేఫ్గానే ఉంటావు అని చెప్పేసి ఈ తాయెత్తుని మటుకు విప్పొద్దు, ఇది ఇలానే ఉంచండి, మళ్ళీ మీరు పౌర్ణమి గడియల్లోనైతే రావాల్సి ఉంటుంది, వచ్చే పౌర్ణమి గడియల్లో రండి అని చెప్పి పంపించేశాడంట. పంపించేశాడు. ఆ తాయెత్తు విప్పలేదు, బాగానే ఉంచుకున్నాడు. ఇంకా అంతా నార్మల్ అయిపోయింది. తనైతే కనిపించట్లేదు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత తన ప్రొఫెషన్లోకి తను వెళ్ళిపోయాడు. బిజీగా ఉన్నాడు. ఆ సమయంలోని కాల్ అయితే వచ్చింది ప్రజ్ఞ నుంచి. ఒకసారి ఇంటికి వస్తావా, ఈరోజు అమ్మ ఊరు వెళ్తుంది అని చెప్పేసి. సరే వస్తాను అని చెప్పి ఈవినింగ్ వాళ్ళ అమ్మ ఊరు వెళ్ళే టైంకి అయితే వస్తాడు. తనే తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మని ట్రైన్ అయితే ఎక్కించేశాడు. ఎక్కించి మళ్ళీ రిటర్న్ తిన్నైతే తీసుకొచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు సరదాగా కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళ అన్నయ్య అయితే ఇంటికి రాడు, ఎప్పుడూ రాడు. అయితే వాళ్ళు ఇంటిమేట్ అయితే అయ్యారు. ఆ సమయంలోని తన చేతికున్న ఆ తాయెత్తు ఏదైతే ఉందో అది ప్రజ్ఞ వలన ఊడిపోయింది, పక్కన పెట్టేసింది. ఇంకా అంతా అయిపోయింది. తను మళ్ళీ ఎప్పట్లాగే అంతా అయిపోయింది. తను ఏంటంటే ఇంకా రెడీ అయిపోయి సరే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంటి దగ్గర నాన్న నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త తలుపులు వేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తను అలా వెళ్తున్న సమయంలోని మళ్ళీ తనకైతే స్టార్ట్ అయింది తన బైక్ మీద బరువు. అంతేకాకుండా ఈసారి తననెవరో గట్టిగాను పట్టుకున్నట్టుగానైతే తనకు ఒక ఫీలింగు, తన ఒళ్ళంతా కూడా బరువెక్కిపోయింది. బైక్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. వెంటనే బైక్ ఆపేసి అక్కడైతే దిగిపోయాడు. చుట్టూ చూసుకున్నాడు, నిర్మానుష్యంగానైతే ఉంది. అదే రైల్వే ట్రాక్ దగ్గరకు అయితే ఉన్నాడు. అంటే ఇంకొంచెం దూరం వెళ్తే రైల్వే ట్రాక్ అయితే వస్తుంది. తనకి ఎందుకో భయం వేసేస్తుంది. అప్పుడు తడుముకొని చూసుకున్నాడు, చేతికి ఉండాల్సిన తాయెత్తు అయితే లేదు. వెంటనే ప్రజ్ఞకి అయితే కాల్ చేశాడు. చేతికి తాయెత్తు ఉండాలి కదా, అది మీ ఇంట్లోనే ఏమైనా మిస్ అయిందా అని అడుగుతాడు. అడిగేసరికి తనకు అప్పుడు గుర్తొస్తుంది. ఇందాకలా అంటూ ఉండు అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూనే తను బెడ్రూమ్లోకి వచ్చి అంతా చెక్ చేస్తుంది. తన తలగడ కింద అయితే ఉంటుంది. ఇక్కడే ఉంది నీది, వస్తావా ఇంటికి అని అంటుంది. అబ్బా ఎంత పని అయిపోయింది, నాకు భయం వేస్తుంది, ఇలా తాయెత్తు తీయొద్దని చెప్పాడు కదా అతను, మనం పొరపాటు చేసాము అని అంటే, పర్వాలేదులే ఏం పర్వాలేదు, తీయొద్దన్నారు, ఏదో కొంతసేపే కదా మళ్ళీ కట్టేసుకుంది కానీ ఏం పర్వాలేదు అని చెప్పేసి తనైతే చెప్తుంది. సరే నేను మళ్ళీ వస్తున్నాను అని చెప్పేసి తను బైక్ స్టార్ట్ చేశాడు. కానీ ఇంటికి రాలేదు. గంట అయ్యింది. వాళ్ళ ఇంటి నుంచి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 20 నిమిషాలు పడుతుంది. గంట అయింది, మనిషి అయితే రాలేదు. కాల్ చేస్తుంది, లిఫ్ట్ చేయట్లేదు. ఏమవుతుందో తనకు అర్థం కాలేదు. వెంటనే వాళ్ళ నాన్నకైతే కాల్ చేసింది. ఇలాగా మా ఇంటికి వచ్చాడు, తాయెత్తు ఊడిపోయింది, దానికోసం వస్తానన్నాడు, మళ్ళీ రాలేదు, ఇలా నేను చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాను అంకుల్ అని.
అయ్యో ఎంత పని అయిపోయింది కూడా రాలేదమ్మా అని చెప్పేసి కంగారు పడిపోతున్నాడు. సరే అంకుల్ నేను ఉండండి నేనే వస్తాను అని చెప్పేసి తను బండి వేసుకొని ఆ రాత్రి సమయంలో ఒక 10-10:30 అవుతూ ఉంటుంది. ఆ టైంలోని తను రిటర్న్ అయితే వెళ్తుంది. వెళ్లే సమయానికి తను రోడ్డు మీద పిచ్చోడ్లాగా తన బైక్ అక్కడ పడేసి పక్కనే కూర్చొని అక్కడ ఉన్న ఇసుక మట్టి అన్ని తీసి ఇలా నెత్తి మీద వేసుకొని గట్టిగా అరుస్తూ ఏవేవో మాట్లాడుతున్నాడు. అది చూసేసరికి తనకి భయం వేసింది. ఏ రాము లెగు, ఇక్కడ కూర్చున్నావేంటి ఏంటి అని అంటే ఏం మాట్లాడట్లేదు. ప్రజ్ఞాన్ ఒక్కటి కొడితే తను అలా ఉండిపోయింది. ఏంటి కొడుతున్నావు, పద ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి అంకుల్ ఇలా ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు, మీరు అర్జెంటుగా వీలైతే రండి ఇక్కడికి, నా మాట అసలు వినట్లేదు, తను ఎక్కడికి వెళ్లకుండా నేను ఇక్కడ నించొని చూస్తున్నాను, మీరు అర్జెంటుగా రండి అని అంటే తను పక్కింటి అతన్ని ఇంకొక అతన్ని తీసుకొని అక్కడికైతే వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో అబ్బాయిని కూర్చోబెట్టి ఆ బండి తాళం వేసేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా నేను చూసుకుంటానులే అని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చాడు కానీ తన పరిస్థితి అయితే బాగాలేదు. పిచ్చెక్కిన వాళ్ళలాగా అయితే ప్రవర్తిస్తున్నాడు. అసలు ఎలా అంటే గట్టిగా అరుస్తున్నాడు, గోళ్లతో గిల్లేస్తున్నాడు, రక్కేస్తున్నాడు వాళ్ళందరినీ. ఇలా చేస్తుంటే అతను ఏడ్చి ఇంకా లాభం లేదు అని చెప్పి మర్నాడే మళ్ళీ విజయవాడకి వాళ్ళ తాలూకు వాళ్ళని ఇంకొక 2-3 పట్టుకొని ఈ అబ్బాయిని తీసుకొని అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన దగ్గరికి అయితే తీసుకువెళ్ళి ఇలా అయ్యిందండి, ఇలా తాయి తూడిపోయింది అని. అబ్బాయిని చూడగానే అతనికి అయితే అర్థమైపోయింది ఎవరైతే చనిపోయిందో వాళ్ళ ఆవిడ అబ్బాయికి పట్టేసింది అని చెప్పి. ఇంకా వెంటనే పూజలో కూర్చోబెట్టి ప్రక్రియ అంతా కూడా మొదలుపెట్టి అడుగుతున్నాడు, ఎందుకు ఈ అబ్బాయిని పట్టుకొని పీడిస్తున్నావు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగే సమయంలోని తెలిసిన విషయం ఏంటి అని అంటే ఈ రాముకి అమ్మాయికి పెళ్ళి అవుతుంది. రాము వాళ్ళు బాగా రిచ్, ఇంకా తను ఒక ప్రొఫెషన్ లోనైతే ఉన్నాడు. ఈ అమ్మాయి వాళ్ళకి ఏం లేదు పైగా అమ్మాయి మంచి ఫ్యామిలీలో నుంచి అయితే ఉంది అని చెప్పేసి రాము వాళ్ళ నాన్న ఏంటంటే ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయిస్తాడు. అంతకన్నా ముందు ఏం జరిగింది అని అంటే రాముకి ఆ ప్రజ్ఞతోని ఎఫ్ఐఆర్ అయితే ఉంది. ఆ అమ్మాయి ఒక క్రిస్టియన్ అయితే వీళ్ళ నాన్నకి రాము వాళ్ళ నాన్నకి ఇలాంటివేవి నచ్చవు, హిందూసే ఉండాలి, అది కూడా మన క్యాస్ట్ వాళ్ళే. ఈ అమ్మాయితో నీకు పెళ్లి కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కూడాను, నేను చెప్పింది చేసుకోవాల్సిందే, ఈ అమ్మాయిని కనుక నువ్వు చేసుకున్నావు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే, ఇంకా నువ్వు నన్ను కలవనక్కర్లేదు, ఇంటికి రావనక్కర్లేదు అని చెప్పేసి బెదిరిస్తే ఇంకా అన్నిటికీ తల వంచి పైగా నీకు ఎవరు కూడా పిల్లనెవరు, అలాంటిది వీళ్ళు ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, వాళ్ళకి పెద్దగా లేకపోయినా మనకి బాగా చూసుకుంటారు, అంతేకాకుండా పిల్ల అణిగిమణిగి ఉంటుంది, ఇంట్లో పనులన్నీ చేస్తుంది అని చెప్పి ఒప్పించి పెళ్ళైతే చేసేసాడు. మగవాడి బుర్ర బుద్ధి ఎలా ఉంటుంది అని అంటే అందరినీ అనట్లేదు ఇక్కడ, బుర్ర ఎలా ఉంటుంది అని అంటే అవతల ఆడదా ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి దాన్ని వాడేసుకుంటే చాలు అన్నట్టుగా కొంతమంది అయితే ఉంటారు. మరి అలానే పెళ్ళి అయిపోయింది కదా, అన్ని హక్కులు ఇతనికే, మళ్ళీ డబ్బులు కూడా ఇచ్చింది, అవతల వీడు ప్రేమించిందా ఉన్నప్పటికీ కూడా దీంతోనే సుఖం కావాలి. మరి అలానే తనతోనైతే ఉన్నాడు, అవతల ప్రేమించిన దానికి కూడా అబద్ధం చెప్తూ వస్తున్నాడు. ఏమని, నేను దగ్గర రానివ్వట్లేదు, నాకు ఇష్టం లేని పెళ్లి అని చెప్పేసి. అంటే ఇక్కడ తన్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు, తిన్ని కూడాను తన మాటలతో మ్యానిపులేట్ చేసి తినకి ఏంటంటే విషయం తెలీదు. ఇప్పుడు ఒక విషయం అండి, పెళ్లి చేసేస్తారు, అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు, ఇష్టం లేకపోతే అది వస్తువు కాదు కదా ఇంట్లో తెచ్చి పెట్టుకునేది, వస్తువు కంటే అదంటే మనకి ఇష్టమా లేదా అనేది దానికి తెలీదు పాపం. ఈ మనుషులకి తెలుస్తుంది కదండి, మనసు ఉంటుంది కదండి. ఇష్టం లేని మనిషి పక్కన ఉంటే వాళ్ళు ఎంత మంచిగా మీకు చూస్తున్నా ఎంత మంచి పనులు చేస్తున్నా కూడాను మనకి అది నప్పదు కూడాను. ఇష్టం లేనట్టే ఉంటారు, ఎంత వాళ్ళ కింద అణిగిమణిగి ఉన్నప్పటికీ కూడాను చీత్కారాలు కొడుతూనే ఉంటారు.
మరి అలానే చేసేవాడు. అంటే ఏదో ఒకటి ఆ అమ్మాయిలోని లోపం చూపించి ఆ అమ్మాయితో విడాకులు తీసేసుకొని నేను చూసిన అమ్మాయే పర్ఫెక్ట్, ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటానని ఒప్పించి వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకుందామని ప్లాన్లోనైతే ఉన్నాడు ఈ అబ్బాయి. ఎందుకంటే ప్రొఫెషన్ కదా, మరి అలానే ఉంటుంది. అలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు అలానే ఉంటారు. అయితే వాళ్ళ నాన్న ఏంటంటే అమ్మయ్య పెళ్ళి అయిపోయింది, నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్నాడు, బాగానే ఉంటుందిలే అని అనుకుంటున్నాడు. కానీ వీడేం చేస్తున్నాడు, అదే టైంలోని ఒక పక్క ఆ అమ్మాయిని, ఒక పక్క ఈ అమ్మాయిని, ఇద్దరిని మోసం చేసుకొని వస్తున్నాడు. తనకి ఏమైంది అని అంటే ఈ అమ్మాయికి అర్థమైపోయింది నా హస్బెండ్కి నేనంటే ఇష్టం లేదు అని చెప్పేసి అర్థమైంది. ఇద్దరికి చిన్నగానైతే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ అమ్మాయిలో లోపం ఉంది, ఆ అమ్మాయి ప్రతిదానికి కూడాను నన్ను అనుమానిస్తుంది, ఎవరితో మాట్లాడినా కూడా అనుమానిస్తుంది అని ఒక అనుమానం ముద్ర అయితే వేశాడు ఆ అమ్మాయి మీద. వేసి నాకు ఆ అమ్మాయి అసలు సూట్ అవ్వదు, మన రేంజ్కి తగ్గిన అమ్మాయి కూడా కాదు, మీరు బలవంతంగా నాకు పెళ్లి చేయడం వల్ల ఇలా అయితే అయ్యింది అని చెప్పేసి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేశాడు వాళ్ళ నాన్న ముందు. ఇంకా ఇంట్లోని అలాంటి గొడవలు అయ్యేటప్పుడు పెద్దవాళ్ళు దూరకపోవడమే చాలా మంచిది. అయితే కానీ వీళ్ళ నాన్న మటుకు అలా కాదు. ఏంటి మా అబ్బాయిని అలా అనుమానిస్తున్నావు, నువ్వు అనుమానించే స్టేజ్లో ఉన్నాడా మా అబ్బాయి అలాంటి వాడు కాదు, అది ఇది అని చెప్పేసి. చూడండి, అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆ తండ్రి ఎలా వెనకేసుకొని వచ్చాడు. అలా అంటూ ఇద్దరు ఇంకా ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉండేవారు. అప్పుడప్పుడు ఈ అబ్బాయి కొట్టడం కూడా చేసేవాడు. అలా చేసేసరికి ఆ అమ్మాయి మనస్తాపానికి గురయ్యి ఆ రైల్వే ట్రాక్ మీద తలపెట్టి చనిపోయింది. చనిపోయిన తర్వాత జరిగిన విషయం అన్నమాట ఇదంతాను. అందుకనే నేను ఇంకా పట్టుకొని ఉన్నాను, వీడిని వదలను, నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను అని చెప్పేసి అమ్మాయి అయితే చెప్పిందంట. చెప్పేసరికి అప్పుడు అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను షాక్ అయిపోయారు. మా వాళ్ళు గొప్ప సంబంధం అని చెప్పేసి ఈ సంబంధం అయితే చేశారు, మాకు డబ్బులు లేవు, అది తెలిసి కూడా వీళ్ళు వచ్చారు అని అంటే చాలా మంచి వాళ్ళు అని చెప్పి మా పెద్దవాళ్ళు అయితే మాకు పెళ్లి చేశారు, కానీ నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి బోరున ఏడ్చిందంట. నేను వదిలిపెట్టి వెళ్ళను, వీడినే పట్టుకొని ఉంటాను, నా భర్తనే పట్టుకొని ఉంటాను, పిచ్చెక్కించేస్తాను అని చెప్పేసి అనేసిందంట. అలా అనేసరికి ఇంకా అందరూ కూడా స్టన్ అయిపోయారంట. ఆ రకంగాను ఆ అబ్బాయి నోటంట వినిపించింది, అలా కాదు తల్లి, నీ ప్రాతకి విముక్తి కలిగేటట్టు నేను చేస్తాను, నన్ను నమ్ము, ఇతన్ని వదిలేసాయని చెప్తే ఆవిడ ఎన్నో ఇంకా ఏవేవో చేశారంట. చేసి ఆమెకి ముత్తైదుకి ఏ విధంగానైతే చీర సారీ అన్నీ పెడతారో అవన్నీ కావాలందంట. ముత్తైదుగా నేను పోయాను కాబట్టి ఇంట్లోని నాకు పూజలు జరగాలి అన్నట్టుగానైతే చెప్పిందంట. అలాగే చేస్తారు అని చెప్పి ఒప్పించి ఆవిడనైతే వదిలించారంట. కానీ ఆ మహానుభావుడు మటుకు పిచ్చివాళ్ళలాగా అయితే తయారయ్యాడు. చిన్నగా పిచ్చి వచ్చినట్టుగా పెద్దగా తన ప్రొఫెషన్లో కూడాను ఏవి కూడా ముందుకైతే వెళ్ళలేకపోయాడు. అవతల ఆ ప్రజ్ఞ అనే అమ్మాయి కూడా వదిలేసి వేరే పెళ్లి అయితే చేసుకుంది. ఎందుకనంటే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఏ అమ్మాయి ఊరుకుంటుందో చెప్పండి. ఇష్టం లేనప్పుడు ముందే చెప్పేసేయాలి. ప్రేమించాడు, ఒక పక్క ప్రేమించినప్పుడు ప్రేమకి విలువనిచ్చి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అది కాకుండా తండ్రి చెప్పినట్టుగా వినిపించుకునే శ్రీరామచంద్రుడిలాగా తండ్రి చెప్పినట్టుగా వేరొక పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ఏదో మచ్చ అతికించి పెళ్లిని పెటాకులు చేయాలి అనుకున్నాడు. అది కుదరలేదు, ఆ అమ్మాయిని హెరాస్ చేశాడు. ఎంత టాక్సిక్ మైండ్ చూడండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు, గమనించుకోండి. చుట్టుపక్కలే ఉంటారు, మనకు తెలీదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హారిఫైయింగ్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.